టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనేది ఎవరికి చేయాలి అంటే మన దగ్గరకు వచ్చిన ప్రతి కపుల్ కి టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తామా, ఎవరికి సజెస్ట్ చేయాలి అండ్ ఎలా చేస్తాం ప్రాసెస్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మేమే కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ గర్భసంచి లోపల పొర రెడీ చేసుకుని బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఏదో ఒక కారణం వల్ల అండం పెరిగి విడుదలయ్యి ఆ టైంకి స్పర్మ్స్ రీచ్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి వచ్చి గర్భసంచిలో అతుక్కోకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో దీన్ని మనము ఎన్హాన్స్ చేసి అంటే ఆ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనము కొంచెం అన్ని అనుకూలంగా చేస్తాం. సో ఎవరికి చేయాలి అనే దానికి వస్తే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసే అవకాశం న్యాచురల్ గా ఉండదు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయాలి. స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి లేదా 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి, సో స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నప్పుడు స్పర్మ్స్ ట్యూబ్ లోకి రీచ్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. 0 స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మనము బీజం నుంచి స్పర్మ్స్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేయొచ్చు కాబట్టి వీళ్ళకి కూడా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఆఫర్ చేస్తాం. కొంతమందికి ఎగ్స్ చాలా తక్కువ ఉండడం అస్సలు లేకపోవడం అనేది చూస్తాము. సో డోనర్ ద్వారా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేస్తాము. ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4లో యూజువల్గా ఎగ్ నంబర్ తక్కువ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, ట్యూబ్స్ బ్లాక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఐవీఎఫ్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది.